రైట్ హైదరాబాద్ లో బోరబండలో దారుణం జరిగింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఓ యువకుడు చంపేశాడు. అయితే వీరిద్దరికి పబ్ లో పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా బంజారా హిల్స్ లోని ఓ పబ్ లో యువతి పనిచేసింది. ఇదే సమయంలో ఇటీవల ఓ బార్ లో చేరింది యువతి. అయితే అప్పటి నుంచే తనతో సరిగ్గా మాట్లాడటం లేదని చంపేశాడు. మాట్లాడదామని పిలిచి చంపేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా యువతి మృతదేహం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ బోరబండలో దారుణం జరిగింది. తనతో సరిగ్గా మాట్లాడటం లేదని ఓ యువకుడు చంపేశాడు. అయితే వీరిద్దరికి పబ్ లో పరిచయం ఉన్నట్లుగా తెలుస్తోంది. కొన్నాళ్లుగా బంజారా హిల్స్ లోని ఓ పబ్ లో యువతి పనిచేసింది. ఇదే సమయంలో ఇటీవల ఓ బార్ లో చేరింది యువతి. అయితే అప్పటి నుంచే తనతో సరిగ్గా మాట్లాడటం లేదని చంపేశాడు. మాట్లాడదామని పిలిచి చంపేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉండగా యువతి మృతదేహం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతినిధి విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, అసలు ఏం జరిగింది? ఎందుకు ఆ యువతిని చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? పోలీసులు ఏమంటున్నారు? ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారా? అతనికి సంబంధించి ఏంటి డీటెయిల్స్? సౌమ్య, అయితే గత కొద్ది కాలంగా కూడా ఈ ఇద్దరు యువకులకి పరిచయం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. గతంలో వీరిద్దరు కూడా బంజారా హిల్స్ లోని ఒక పబ్ లో పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే గతంలో యువతి పబ్ లో పనిచేస్తూ తర్వాత బార్ లో జాయిన్ అయింది. అయితే బార్ లో జాయిన్ అయిన కూడా ఆ యువకుడితో సరిగా మాట్లాడట్లేదని, పని చేయట్లేదు, అంటే తనతో సరిగా ఉండట్లేదంటూ కూడా ఆ యువకుడు అయితే చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించి అదే కారణంతో యువకుడు ఆ యువతి పైన ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. మాట్లాడుకుందాం రమ్మని చెప్పి తర్వాత ఆ యువతి పైన దాడి చేసి అత్యంత దారుణంగా హతమార్చినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తా ఉన్నారు. గత కొంతకాలంగా కూడా యువకుడు చాలా క్లోజ్ గా మానిటర్ చేస్తూ తనకు సంబంధించినటువంటి, అంటే ఆ బార్ లో పనిచేస్తున్నటువంటి ఆ బార్ వద్దకు వెళ్ళడము, తరచూ తనని ఇబ్బందులకు గురి చేయడం లాంటివి కూడా చేస్తున్నాడనైతే స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆ యువతి మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తా ఉన్నారు. సౌమ్య, సో విజయ్, ప్రస్తుతం తనకు సంబంధించినటువంటి యువతికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఎవరైనా రియాక్ట్ అవుతూ ఉన్నారా? దీనికి సంబంధించి ఏం చెప్పారు? సౌమ్య, అయితే ఇటీవల బార్ లో పని చేయడానికి చేరినటువంటి యువతి తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ గత కొంతకాలంగా కూడా ఆ యువతి పైన అనేక మార్లు మాట్లాడాలి, లేదా నేను ప్రశాంతంగా ఏకాంతంగా ఉండి మాట్లాడాలంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ తల్లిదండ్రుల ముందు కూడా కొన్నిసార్లు ఎవరు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు కూడా కనీసం ఆన్సర్ చేయకుండా తను వెళ్ళిపోయినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి తల్లిదండ్రులు కూడా అతనిపైన కఠిన శిక్షలు అమలు చేస్తేనే బాగుంటుంది, చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీసులకు అయితే చెప్తా ఉన్నారు. సౌమ్య, రైట్ విజయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.